చండాలకు కానీ పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు మీకేం కాదు. తోలు తీసేసి కింద కూర్చోబెడతాం, కాలు కీలు తీసి కింద కూర్చోబెడతాం. అలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. ప్రజా ఉద్యమాలు, ప్రజా కళాకారులు మీరందరూ నాకు గౌరవం. వారి పద్ధతులతోటి మనం ఏకీభవిస్తామా లేదా అనే దానికంటే కూడా ఎవరి పొందా వారిది. ప్రజా కళాకారుడు, గాయకుడు, ప్రదర్శనకారుడు, ప్రదర్శకుడు గద్దర్ బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతా కొడుకో అని చెప్పి పాట ఎంతో ఉర్రు తొలగించింది. సమాజం వైపు ఆలోచన వచ్చేలా చేసింది. అలాంటి గద్దర్ చనిపోయే ముందు సరిగ్గా వారం రోజుల క్రితం ముందు నాకు మెసేజ్ పంపించారు, ఇలా హాస్పిటల్లో ఉన్నాను అంటే. ఒకసారి వెళ్తే ఆయన చెప్పింది నాకు అర్థమైంది. ఆయన ఎక్కువ రోజులు ఉండరని చెప్పి ఆయన చెప్పిన మాటలు నాకు మెసేజ్ పెట్టారు, పేపర్ ఇచ్చారు, తర్వాత ఆడియో మెసేజ్ పంపించారు. ఆయన చెప్పింది కాలం చాలా గొప్పది, కాలంకి రంగు రుచి ఉండదు, కాలం ముందు ఎవ్వరైనా సరే మోకరిల్లాల్సిందే. తమ్ముడా, 60% ఈ దేశంలో యువతది ప్రధానమైన స్థానం. యువతది 60%. ఈ 60% యువతకి సరైన దారిలో నడిపించే నాయకత్వం కావాలి. మీ తరానికి సరైన మార్గనిర్దేశకం ఇస్తామని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ విజయం సాధించాలని ఆయన చనిపోతా చెప్పిన ఆఖరి మాటలు ఈ రోజుకి నన్ను కదిలించేసింది. అంటే కాలం చాలా గొప్పది. ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను మీకు సరిగ్గా ఇంకొక 5 రోజుల్లో మనది స్వాతంత్ర దినోత్సవం. ఆగస్టు 15, ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం. భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకోవాలి, వచ్చే ఎన్నికల గురించి మాట్లాడుకోవాలి, ఇప్పుడు వర్తమానం గురించి మాట్లాడుకోవాలి. వీటన్నిటి గురించి మాట్లాడుకోవాలంటే మనం ముందు గుర్తుపెట్టుకోవాల్సింది గతం గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే నేను మీ అందరిలాంటి వాడిని. నా తండ్రి చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి. నాకు పెద్ద ఎవరు బ్యాక్గ్రౌండ్స్ ఏం లేవు. కింద పడ్డాం, మీద పడ్డాం, దెబ్బలు తిన్నాం, నేర్చుకున్నాం, నిలబడి ఉన్నాం. దేనికి నిలబడగలిగాం అంటే ఒకటే, మన దేశం కోసం ప్రాణాలొడ్డిన స్వాతంత్ర సమరయోధులు 75 సంవత్సరాలు 76 సంవత్సరాల క్రితం ఇదే రోజున మత ప్రాతిపాదికన దేశం పాకిస్తాన్ భారతదేశంగా విడిపోతున్నప్పుడు అప్పుడు జరిగిన దారుణాలు. ఒకవైపు రాజ్యాంగ నిర్మాణ సభ 1946 నుంచి దాదాపు 284 మంది సభ్యులు అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో గోపాల్ స్వామి అయ్యంగార్, కేఎం మున్షి, మహమ్మద్ సాదుల్లా, అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్, గోపాల స్వామి అయ్యంగార్, మాధవరావు గారు, టిటి కృష్ణమాచారి గారు, ఇలాంటి మహామహులు 284 మంది 64 లక్షల రూపాయల ఖర్చుతోటి దాదాపు సుదీర్ఘంగా 3 సంవత్సరాలు దాదాపు